జన్మాంతరాల్లో ఉన్నటువంటి దోషాలు అంటే అనగా మనము జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితంగా ఏర్పడేదే మన జన్మకుండలి జాతకం. ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు వాళ్ళ సంచారము వల్లనే మనకన్నీ కూడా మనకి జన్మలో జరిగేటటువంటి భవిష్యత్తు కానీ గతం కానీ వర్తమానం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. ఇలా జరుగుతున్న క్రమంలో జన్మజాతకంలో రాహు, కేతువులు, కుజుడు ఈ మూడు గ్రహాల వల్లనే మనకు అంటే ఉద్యోగంలో సమస్యలు కానీ, సంతానంలో సమస్యలు కానీ, వివాహంలో సమస్యలు కానీ ఇలాగా రకరకాల సమస్యల వల్ల మనం బాధపడుతూ ఉంటాం. ఈ యొక్క స్వామివారిని సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం వల్ల సర్వ దోషాల పరిహారము, సర్వ పాపాల పరిహారం ఇవ్వడమే కాకుండా ప్రత్యేకించి రాహుకేతు గ్రహాల దోషము వెంటనే పరిహారం అవుతుందమ్మా. ఈ రాహుకేతు గ్రహాల వల్ల వచ్చేటటువంటి దోషాల వల్ల జాతకునికి వచ్చేటటువంటి దోషాలు ఎలా ఉంటాయంటే ఊహించని విధంగా అది ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, వైవాహిక అన్యోన్యత విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క సర్పదోషము తీవ్రంగా వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సర్పదోషం ఉన్నటువంటి జాతకుడు ఈ స్వామివారిని సేవించి ప్రదక్షిణ సేవనో, అభిషేక సేవనో, లేదా అర్చన సేవనో, లేదా ఏదో ఒక విధమైనటువంటి సేవను స్వామివారికి చేసుకున్నట్లయితే ఆ యొక్క దోషాల నుంచి పరిహారం అయిపోయి ఆ జాతకుడు సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. సుబ్రహ్మణ్య స్వామివారిని సేవించడం వల్ల కుజదోషం పరిహారం అవుతుంది. అనగా వివాహం ఆలస్యం కావడము, వివాహంలో వైఫల్యం చెందడము, లేకపోతే సంతానం విషయంలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ కుజదోషం వల్ల కలుగుతుంది. ఈ కుజదోషం నుండి పరిహారం కలగడానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని సేవించడం వల్ల పరిహారం కలుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము వెస్ట్మారేడుపల్లి యందు వేంచేసినటువంటి యొక్క స్వామివారికి ప్రతి మంగళవారము ప్రత్యేకమైనటువంటి అభిషేకము జరుగుతుంది. ఆ ప్రత్యేకమైన అభిషేకం చేసినటువంటి భక్తులకి కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతున్నాయి. దీని ద్వారా రాహుకేతు గ్రహదోషాలు అనగా సర్పదోషము, నాగదోషము, కుజదోషాలు పరిహారం అవుతున్నాయి. ఆ యొక్క మంగళవారం రోజున స్వామికి 18 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకున్నట్లయితే వారి యొక్క భక్తులకందరూ కూడా కోరిన కోరికలు తీరుతున్నాయి. ఈ యొక్క స్వామివారికి ప్రతి మంగళవారం అభిషేకము, ప్రతి శుక్ల షష్ఠి రోజున అభిషేకము, మరియు మనకు ఈ యొక్క భారతదేశంలో ప్రధాన ఆలయమైనటువంటి పళనిని మాత్రమే మనం ప్రధాన ఆలయంగా గుర్తిస్తున్నాము. ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రధానమైనటువంటి పళని క్షేత్రంలో చేసేటువంటి పండుగలన్నీ కూడా మనం తమిళ పద్ధతిలో ఇక్కడ ఈ దేవాలయంలో చేస్తున్నాం. అనగా పంగుని ఉత్తరము అంటే పాల్గొన మాసంలో వచ్చేటటువంటి ఉత్తర నక్షత్రము, మరియు ఆడి కృత్తిక అనగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రము రోజున స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకము, అలంకరణాదులు చేసి సేవించుకుంటున్నాం. మరియు ఈ యొక్క మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామివారు జన్మించినటువంటి రోజున్నే మహాశివరాత్రి రోజున శివునికి ఏ విధంగానైతే శివ కళ్యాణం జరుపుకుంటామో అదేవిధంగా స్కాందపురాణంలో చెప్పిన విధంగా మార్గశిర మాసంలో కూడా ఈ యొక్క మార్గశిర శుద్ధ షష్ఠి రోజునే స్వామివారి కళ్యాణం కూడా మనం జరుపుకుంటాము. ఆ రోజునే స్వామివారికి విశేషంగా అభిషేకము, అలంకరణము, కళ్యాణాలు కూడా సిద్ధిస్తాయి. దేవాలయంలో అభిషేకం టికెట్ 350 రూపాయలుగా చెప్పబడింది. ఈ అభిషేకానికి వచ్చేటటువంటి భక్తులు 1 డజన్ అరటిపళ్ళు, 1 లీటర్ పాలు, 1 కొబ్బరికాయ తీసుకొని రావాల్సింది. అది ఉదయం 6:30 గంటలకు ఆరంభమై 9:30 గంటలకి పూర్తి అవుతుంది. 9:30 గంటలకి మహాహారతి, మంత్రపుష్పం తర్వాత ప్రసాదము, స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళవచ్చు. రాజేశ్వర శర్మ ప్రధాన అర్చకుణ్ణి. ఈ తక్షణ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.